హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ప్రపంచానికి ఇద్దరు బాస్లు ఉన్నారు. నేను అనుకోవట్లేదు, వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ప్రపంచాలు గుండెలు చేత్తో పట్టుకున్నాయి. అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇంకా చైనా అధినేత జీ జిన్పింగ్. వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటే చాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా గుండెలు చేత్తో పట్టుకుని వింటాయి. అయితే బుధవారం వీళ్ళ మధ్య ఒక లాంగ్ అండ్ సీరియస్ ఫోన్ కాల్ ఒకటి జరిగింది. తైవాన్కి ఆయుధాలు ఇవ్వద్దు అని జిన్పింగ్ హెచ్చరిస్తే, మీరు మా సోయాబీన్స్ ఎక్కువ కొనాలి అని ట్రంప్ కండిషన్ పెట్టారు. అసలు వీళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్పా, లేకపోతే యుద్ధానికి ముందు వినిపించే ఒక నిశ్శబ్దం లాంటిదా? వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇవే క్వశ్చన్స్ ఈ మాట విన్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. లెట్స్ బ్రేక్ డౌన్. ఇందుకే ఆ అద్భుతమైన ఫోన్ కాల్ ఏంటి అంటే, ట్రంప్ ఈ ఫోన్ కాల్ని అద్భుతమైంది అని ఆయన వర్ణించారు, నేను చెప్పలేదు. ఏప్రిల్లో ట్రంప్ చైనా పర్యటనకు కూడా వెళ్తూ ఉన్నారు. అయితే ఈ స్నేహం వెనుక ఒక పెద్ద లెక్కే ఉంది. చైనా ప్రస్తుతం 12 మిలియన్ టన్నుల అమెరికా సోయాబీన్స్ని కొంటోంది. దాన్ని 20 మిలియన్ టన్నులు పెంచాలి అని ట్రంప్ అడిగారు. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటది? బిజినెస్. డబ్బుల దగ్గర ఇద్దరు ఫ్రెండ్సే, కానీ తైవాన్ దగ్గరకు వచ్చేసరికి సీన్ అంతా రివర్స్ అవుతోంది. ఏంటి అంటే, తైవానే అసలైన మంట అనిపిస్తోంది. ఫైర్ ఇక్కడే రన్ అవుతుంది. జిన్పింగ్ ఒక మాట గట్టిగా చెప్పారు, తైవాన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని. ఎందుకంటే అమెరికా రీసెంట్గా తైవాన్కి $11 బిలియన్ విలువైన భారీ ఆయుధాలని అమ్మేసింది. ఇప్పుడు చైనా దృష్టిలో తైవాన్ అనేది తన సొంత భూభాగం, కానీ అమెరికా అక్కడ ఆయుధాలు కుమ్మరిస్తోంది కదా. మాకు ఆందోళనలో ఉన్నట్టే మీకు కూడా ఉంటాయి, కలిసి కూర్చొని మనం డిస్కస్ చేసుకుని ఈ సిచ్యువేషన్ని పరిష్కరించుకుందాం అని జిన్పింగ్ కొంచెం సాఫ్ట్గానే వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ జరుగుతోంది డిస్కషన్. ఇక్కడ రష్యా చమురు ఇంకో గేమ్ నడుస్తోంది. అవును, ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ట్రంప్తో మాట్లాడడానికి కొన్ని గంటల ముందే జిన్పింగ్ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్తో వీడియో కాల్ మాట్లాడారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒకవైపు రష్యాతో దోస్తీ నడుస్తోంది, ఇంకోవైపు అమెరికాతో వ్యాపారం నడుస్తోంది. ఈ ఫోన్ కాల్లో ఉక్రెయిన్ యుద్ధం గురించి, ఇరాన్ పరిస్థితి గురించి, అలాగే అమెరికా నుంచి చైనా కొనుగోలు చేసే చమురు గురించి, గ్యాస్ గురించి కూడా డిస్కషన్స్ జరిగాయి. వీళ్ళు ప్రపంచాన్ని 2 ముక్కలు చేయాలని చూస్తున్నారా, లేకపోతే వాళ్ళ లాభం కోసం అందరినీ వాడుకుంటున్నారా? ఇవే అతిపెద్ద ప్రశ్నలు. అంతేకాదు, సవర్ణ గుత్రి మిస్టరీ, ఎప్స్టీన్ ఫైల్స్ కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. ఎందుకంటే అమెరికాలో ఇంకొక సెన్సేషన్ కూడా నడుస్తోంది కదా. ఫేమస్ న్యూస్ యాంకర్ సవర్ణ గుత్రి తల్లి అయినటువంటి నాన్సీ అపహరణకు గురయ్యారు. ఆ గ్యాప్లో ఎప్స్టీన్ ఫైల్స్ అంటూ కొత్త ఫైల్స్ తెర మీదకి వస్తున్నాయి. ఈ గందరగోళం మధ్యే ట్రంప్ చైనాతో డీల్ సెట్ చేస్తున్నారు. అంటే ఒక పక్క దేశీయంగా సమస్యలు ఉన్నాయి, అంతే విధంగా గ్లోబల్లో మాత్రం ట్రంప్ తన అమెరికా ఫస్ట్ అనే పాలసీని చైనా మీద గట్టిగా రుద్దుతున్నారు. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ రిలేషన్ ఏంటి? సింపుల్గా వీళ్ళది వ్యాపారంలో మాత్రమే పార్ట్నర్స్, ఆధిపత్యంలో మాత్రం వీళ్ళిద్దరూ టఫ్ ఫైట్. టామ్ అండ్ జెర్రీ లాగా అనుకోవచ్చు, లేకపోతే ప్రత్యర్థులు అనుకోవచ్చు, వాళ్ళని బట్టి చూడాలి. ఒక పక్క సోయాను అమ్ముకోవాలి ఒకళ్ళు, ఆయుధాలు అమ్ముకోవాలని ఇంకొకళ్ళు. కానీ ఈ ఇద్దరు పెద్దల మధ్య నలిగిపోయేది ఎవరో తెలుసా? తైవాన్ లాంటి చిన్న చిన్న దేశాలు. అది నిజం. ఏప్రిల్లో ట్రంప్ చైనా పర్యటన ఉంది కదా, ఆ తర్వాత ప్రపంచ మ్యాప్ ఏమైనా మారుతుందా? వీళ్ళిద్దరు కలిసి అక్కడ దేశాన్ని లేకపోతే ప్రపంచాన్ని ముంచే కుట్రేమన్నా పన్నుతారా అని అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? ట్రంప్ జిన్పింగ్ దోస్తీ, వీళ్ళిద్దరి గురించి మీరేమనుకుంటున్నారు? ఇదంతా ఒక డ్రామానా, లేకపోతే ఏంటి? జస్ట్ కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? అయితే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మోనికా, వరల్డ్ పాలిటిక్స్ కూడా మీకు అందిస్తున్నాం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.